ఇస్లాం వివాహం పేరు మీద ఖర్చు పెట్టాలి అని ఇస్లాం ఏదైతే బోధించిందో ఎన్ని విషయాలలో కేవలం రెండిట్లో మాత్రమే. ఆ రెండు కూడా పురుషుని బాధ్యత, స్త్రీది కాదు. అంటే పెళ్లి కూతురు తండ్రి వల్ల బాధ్యత కాదు, పురుషుని బాధ్యత. మూడవది, అది కూడా 100% ఫరజ్ కాదు, ఉన్నవాడు చేయవచ్చు, లేని వాడికి వేరే మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది మెహర్, వివాహం చేయాలి. ఏం చేయాలి? నగ్ద్ మెహర్ దేనా, నగ్ద్ మెహర్ దేకి షాదీ కర్మ. రెండవది వలీమా. ఒకవేళ స్తోమత ఉన్నట్లయితే ముఖ్తసర్ వలీమా చేయాలి. ఆ వలీమాలో ప్రదర్శన బుద్ధి ఉండకూడదు, ఆ వలీమాలో దుబారా ఖర్చులు ఉండకూడదు, ఆ వలీమాలో బీద వారిని పిలవకుండా దళితులను పిలవరాదు, అలాంటి వలీమా చేయాలి. అంటే గమనించండి, ఇస్లాం పెళ్లిలో పేరుతో షాదీకే నామ్ పర్ ఏవైతే ఖర్చులు చెప్పిందో కేవలం రెండు మాత్రమే. ఈ రెండు వదిలేసి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? आज क्या देख रहे हैं आप? शादी का नाम आते ही 500 लोगों को जमा करना, शादी का नाम आते ही 5 लाख रुपए खर्च करना, शादी का नाम आते ही 5 लाख रुपए के सोना खरीदना. नहीं देख रहे आप? इस्लाम में है नहीं. लेकिन हम क्या कर रहे हैं? आज शादी का नाम आया तो हमारा स्टेटस ना भाई, हमारा स्टेटस का मसला है. ప్రజలు ఏమనుకుంటారు అనే ఈ నినాదంతో, ప్రజలు ఏమనుకుంటారు అనే ఈ ఆలోచనలతో తెలిసినవాడు తెలియనివాడు, నమాజీ బేనమాజీ, दीनदार बेदीनदार, जाहिल आलिम, सारे के सारी की शादियाँ देखो, कोई फर्क दिखता? ఏ తేడా కనిపించదు. తేడా కనిపిస్తుంది మీకు ఎందులో? ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఇక్కడ అహ్లే హదీస్, ఇక్కడ హన్ఫీ, దర్గాలకు పోయినట్లయితే సున్నీ, జమాతులకు పోయినట్లయితే ఏం చూస్తారు? తబ్లీగి. వివాహం పేరు వచ్చినట్లయితే అందరూ సోదరులే, బంధుమిత్రులు, దగ్గర వాళ్ళు. ఆ వివాహాలు చూడండి, మీకు ఒక అన్ఎడ్యుకేటెడ్ ఏ విధంగా వివాహం చేస్తున్నాడో ఈరోజు ఎడ్యుకేటెడ్ అలాగే వివాహం చేయట్లేదా? ఏమైనా వ్యత్యాసం ఉందా ఇద్దరిలో? చదువుకోని వాడు ఎలా చేస్తాడో చదువుకున్నవాడు అలాగే చేస్తున్నాడు. ఒక జాహిల్ ఏ విధంగా వివాహం చేస్తున్నాడో ఒక ఆలిం ఆ విధంగానే వివాహాలు చేయట్లేదు ఈరోజు. ఒక బేనమాజీ ఏ విధంగా వివాహాలు చేస్తున్నాడో ఒక నమాజీ ఏ విధంగా వివాహాలు చేస్తున్నాడు. తేడా ఏం లేదు. ఒక బిదతి ఏ విధంగా వివాహాలు చేస్తాడో మన అహ్లే హదీస్ అనే మనము కూడా మన వివాహాలు అలాగే చేస్తున్నాం. చూడలేదు, ఏ వ్యత్యాసం లేదు మన వివాహాలు. కానీ ప్రవక్త గారు చెప్పింది ఏంటిది? ఆ వివాహం శుభప్రదమైనది. ఉస్ నికాహ మే బరకత్ హై జో నికాహ్ కమ్ సే కమ్ ఖర్చే పర్ హోతా. ఏమన్నా ప్రవక్త గారు? ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో చేయబడుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది, ఆ వివాహము శుభప్రదమైనది అంటున్నారు ప్రవక్త గారు. కానీ మీ కుటుంబీకులు, మీ ఇరుగు పొరుగు వారు, మీ సమాజం వారు ఏమంటారు? కాదు కాదు కాదు, అలా అవుతుంది. ఎవరైతే అత్యధికంగా ఖర్చు పెడతారో ఆ వివాహం అతి ఉన్నతమైనది అంటున్నారు మన ప్రజలు. కానీ మనం ఏం చేస్తాము? వివాహ సమయం వచ్చినప్పుడు నమాజ్ रसूलुल्लाह के तरीक़े पर भाई, गड्ढम रसूलुल्लाह के तरीक़े के ऊपर, रमज़ान आया, इफ्तार कब करना? सायरन होता 6-5 को, अपन कब करते? 6 बजे. रसूलुल्लाह का तरीक़ा है, रसूलुल्लाह जल्दी करो बोले जल्दी करना है. रफ़ैदैन रसूलुल्लाह के तरीक़े पर, ज़ोर से आमीन रसूलुल्लाह के तरीक़े पर. शादी आया, అల్లాహ్ కి రసూల్ మీరు కొంచెం పక్కకు ఉండండి, మీది తర్వాత నాకు కుటుంబం ఇంపార్టెంట్. నా కోసం, నాది పెద్ద వ్యాపార రంగం, నాది నా వ్యాపారంలో ఉండే స్నేహితులు నా కోసం చాలా ఇంపార్టెంట్, నా కుటుంబులు నా కోసం చాలా ఇంపార్టెంట్. రసూలుల్లా బాద్ మీద దిగింది, ఇప్పుడు రసూలుల్లా పక్కన పెట్టండి సార్. ఈ విధంగా మన ఆచరణలు ఉన్నాయి ఈరోజు. చూడట్లేదా మీరు? వివాహం వచ్చినట్లయితే మన జరిగే వివాహాలు మీరు చూసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏ విధంగానైతే ఎవరైనా వ్యక్తి షరాబ్ మద్యపానం తాగుతాడు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, వెళ్తారా? వెళ్తారా? మీరు తాగకండి భయ్, వెళ్ళి జస్ట్ తోడు కూర్చోండి, పాపం ఒక్కడు భయపడుతున్నాడు, వెళ్తారా? వెళ్ళరు. కానీ అదే ఒక వ్యక్తి ప్రవక్త గారి పద్ధతికి వ్యతిరేకంగా వివాహం చేస్తున్నాడు, ప్రవక్త గారి పద్ధతికి వ్యతిరేకంలో వివాహం చేస్తున్నాడు, మీకు ఆహ్వానిస్తున్నాడు, మీరు వెళ్తున్నారు, కడుపు నిండా భోజనం చేస్తున్నారు, భాయ్ ముబారక్ ముబారక్ మాషాల్లా, అరేంజ్మెంట్స్ కితనే అచ్చే కరే. ఆలోచించండి, ఒక వ్యక్తి ప్రవక్త గారి పద్ధతికి పూర్తి వ్యతిరేకంగా ఎవరైతే పని చేసి వస్తున్నాడో అలాంటి వారి కోసం ప్రవక్త గారు ఏమంటున్నారు? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్ ఫల్యుగయ్యిరు బియది. మీలో ఎవరైతే ఎప్పుడైనా ఏదైనా చెడును చూశారు, చెడును ఏం చేయాలి? ఆపాలి. ఎలా? చేత్తో ఆపాలి. ఒకవేళ మీకు చేతితో ఆపే అంత స్తోమత లేదు, ప్రవక్త ఏమంటున్నారు? అదేవిధంగా నోటి ద్వారా, జుబాన్ ఖోలో, జుబాన్ కే జరియే సే రోకో, జుబాన్ ద్వారా, నోటి ద్వారా చెప్పే స్తోమత మీకు లేదు. ప్రవక్త గారు ఏమంటున్నారు? ఫఇల్లం యస్తతి' ఫబిqalbihi, మనసులో దాన్ని చెడు అనుకోండి, అక్కడి నుండి దూరం అయిపోండి అంటున్నారు ప్రవక్త గారు. చెడు పని చూసినట్లయితే ప్రవక్త గారు ఏమంటున్నారు? చెడు చూసినప్పుడు మనసులో చెడు అనుకోవాలి, అక్కడి నుంచి దూరం అయిపోవాలి.
వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి ఆలింగనం అలాయి బలాయి తీసుకొని ముబారక్బాదీ ఇవ్వడము, ఇది దూరం చేయడమా? నఫరత్ కర్నా హై క్యా హై? దేఖ్లో. తెలిసిన వారు తెలియనివారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ కూర్చున్న మనం ముఖ్యంగా మనకు పేరుంది. आप लोगों को एक नाम है, क्या नाम है? माशाल्लाह उत्पल जमात वाले, जमीकुंटा जमात वाले, ये वरंगल भूपालपल्ली के जितने गांव वाले हैं ప్రతి ఆదివారం ఇష్టమాలు నడుస్తుంటాయి వాళ్ళవి. ఎవరు వచ్చినా రాకున్నా ఇష్టమాలు మాత్రం ఆగాయి. వింటున్నామా వినట్లేదా? సోదరులు అన్న ప్రశ్న ఏంటిదంటే, ఇన్ని ఇష్టమాలు ప్రతి ఆదివారం వింటున్నాం మనం, వినట్లేదా? ప్రతి ఆదివారం ఇష్టమాలు వింటున్నాము, కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి, మన ఆచరణలో ఎంతో కొంత మార్పు వస్తుంది. వివాహాలలో ఏం చేస్తున్నారు? ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని వచ్చి అడిగాడు, నా లాంటి వాడు, బై ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇష్టమాలు వింటున్నారు? మీ బిడ్డ పెళ్లి కూడా అలాగే జరిగింది, ఆ ఇష్టమా వెళ్ళని వాడి బిడ్డ పెళ్లి కూడా అలాగే జరిగింది. ఎన్ని ఇష్టమాలు వినే మీ అబ్బాయి పెళ్లి అలాగే జరిగింది, పేరుకు ముస్లిం ఉండి నమాజ్ చదవని ఆ వ్యక్తి అబ్బాయి వివాహం అలాగే జరిగింది. ఇద్దరిలో తేడా ఏంటి? ఏం సమాధానం ఇస్తాను? గమనించాలి సోదరులారా, గమనించాలి.